నల్గొండ జిల్లాలో వ్యవసాయానికి కష్టకాలం వచ్చి పడింది. సాగునీరు లేక జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండిపోయాయి. ముఖ్యంగా అనుముల మండలం కొట్టాలలో పొట్ట దశకొచ్చిన వరి పైరు నీరు లేక పూర్తిగా నేలరాలింది. నీరివ్వాలని ఎంత వేడుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్నాం. ఇక్కడ 2 లక్షల ఎకరాల ఆయకట్టులో ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. పంటలన్నీ కూడా ఎండిపోయి రైతులు నానా అరిగోసపడుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎస్ఆర్ఎస్పి కింద అదే పరిస్థితి, మూసీ ఆయకట్టు కింద కూడా అదే పరిస్థితి. ఈ యాసంగి సీజన్లో మొత్తంగా పంటలన్నీ కూడా మట్టి కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ ఎండిపోయి కనిపిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత రైతులు ఇబ్బంది పడుతున్నా కూడా, ఇంత రైతులు ఆవేదన చెందుతున్నప్పుడు కూడా ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ రైతుల కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక పక్కనే ఉన్నటువంటి నాగార్జునసాగర్ డ్యామ్ అయితే కేంద్ర బలగాలకు అప్పచెప్పారు. కేంద్ర బలగాలు ఒక్క చీమను కూడా డ్యామ్ మీదకి వెళ్ళనివ్వట్లేదు. కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంది, ఇక ఇచ్చేది లేదని కూడా చెప్పారు. దీంతో మరొక తడి ఇస్తే ఈ పంటలను కూడా బాగుపడే అవకాశం ఉన్నప్పుడు కూడా చేజెక్కించుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ తడిచ్చే పరిస్థితి లేదు తెలంగాణ ప్రభుత్వం సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా బోర్డు మీరు అదనంగా వాడుకున్నారు కాబట్టి ఒక్క చుక్క నీటిని కూడా ఇచ్చేయలేదని కుండబద్దలు కొట్టడంతో రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు. ఎటు పాల్పోలేని స్థితిలో వాళ్ళందరూ కూడా ఈ పంట పొలాలన్నీ కూడా మేతకు వదిలేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం రోజులుగా మనం ఉమ్మనాలుగు జిల్లా అంతా కూడా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎండిపోయినటువంటి పంట పొలాలు, నెర్రలు వారినటువంటి భూములే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇక భూగర్భ జలాలు అయితే అడుగంటుకు పోయి బోర్లలో చుక్క నీరు కూడా రావట్లేదు. బోర్లన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. 3 ఫేజ్ కరెంట్ లేక ఎక్కడికక్కడ బోర్లన్నీ కూడా కాలిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది రైతులు ఉన్నారు. అనుముల మండలం కొట్టాల విలేజ్లో మనం ఉన్నాం. చలమారెడ్డిగూడెం కొట్టాల మధ్యలో మనం ఉన్నాం. రైతులతో మనం మాట్లాడదాం. ఏం పేరే మీ పేరు? నా పేరు దుండిగల్ నరసయ్య. ఓకే, ఏ ఊరు మీది? కొట్టాల గ్రామం. ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? ఇవన్నీ కూడా ఎండిపోయి కనపడతా ఉన్నాయి. ఎందుకు ఎండిపోయాయండి? కొట్టాల గ్రామంలో కనీసం ఒక 60-70 ఎకరాల్లో సాగు చేశారు. వాగు ఆధారంగా సరే నాగార్జునసాగర్ ఎడమకాల కింద వాటర్ లేదని చెప్పారు. సరే అయినా వాగుతోని కొంచెం ఉన్నాయి వాటరు వేసుకుందామని పోసుకురు. నార్లు వేసారు, నాటేసిన తర్వాత తీరా పంటకు వచ్చింది. ఇక ఒక తడి వస్తే ఒక్కొక్క రైతు బయటపడిపోయి ఒక్కొక్క రైతు దగ్గర ఎకరాకు ఒక 25,000 చొప్పున ఖర్చు పెట్టారు. మొత్తం అయిపోయింది. 3 సార్లు మందులు కొట్టుడు, ఎరువులు వాడటం, అన్నీ కలుపు తీయడం అంతా అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో వాగులో చుక్క నీళ్ళు లేకుండా పోయింది. పొట్ట దశలో ఉన్నాయండి ఇవన్నీ కూడా కోయడానికి పొట్ట దశలో ఉన్నాయి. కొన్ని కోయ దశకు వచ్చినాయి. ఒకే ఒక తడితోని కోసేది. ఆ ఒక తడి ఏమంటే మాకు నీళ్ళు లేవు, ఇక్కడ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు నాయకులు. అందుకని ఇప్పుడు రైతులు చాలా నష్టపోయారు. ఇంకోటి మళ్ళీ అందులో కరెంటు కొంతమంది లక్షలు కట్టి బోర్లు వేసారు. మళ్ళీ కరెంటు కూడా సరిగ్గా ఇస్తలేడు. అది కట్ చేస్తున్నారు, ఎప్పుడు తెలుస్తలేదు. అట్లా కొంత నష్టం. నైట్ పూట పోతున్నాం. 10 గంటలకు ఇస్తుండు, ఇచ్చినట్టే 5 గంటలకు కట్ చేస్తారు. ఇప్పుడు 10 గంటలకు ఇస్తుండు, జనం పనుకున్న చూస్తారని. మళ్ళీ 12 గంటలకు కట్ చేస్తుండు, మళ్ళీ తెల్లవారు 5 గంటలకు ఇస్తుండు, మళ్ళీ జనాలు వస్తారని. అట్లా కూడా కరెంటు తెల్లవారులు కాపలా కాస్తూ అంత ముందు లేదు కరెంటు. మనకు అప్పుడు 9 సంవత్సరాలు కూడా కరెంటు గురించి మాకు బాధ లేదు, ఈ వాటర్ గురించి బాధ లేదు. అప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అయినా ఈ కాలం విడిచారు, వాగలకు విడిచారు, పండి. కానీ ఇప్పుడు వాగలకు ఇచ్చే పరిస్థితి లేదు, కరెంటు సరిగ్గా చూడలేదు. భూగర్భ జలాలు ఎట్లున్నాయండి? నీళ్ళు పోస్తుంది, గ్రౌండ్ వాటర్ పోయింది, మొత్తం పూర్తిగా పోయింది. ఇక్కడ కాదు, ఇక్కడనే కాదు, ఊళ్ళో కూడా సార్, ఒక ఊళ్ళో కూడా మన ఊళ్ళో కూడా సాగునీరు కూడా బోర్లు అడగట్టిపోయారు. అప్పుడే గ్రౌండ్ వాటర్ లేదు. మీ పేరు ఏం పేరండి? వెంకటేశ్వర్లు. ఏ ఊరండి? కొట్టాల. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఎండిపోయి కనపడుతున్నాయండి. కొంత పొట్ట దశలో ఉన్నాయి, అవి కూడా ఎండిపోతున్నాయి. ఎందుకండి? నీళ్ళు లేవు, కరెంటు లేదు, భూగర్భ జలాలు పోయినాయి. వాగలకు తడిస్తే పండే. వానకాలం ఇట్నే అయితే తెలంగాణ ప్రభుత్వం 2 సార్లు నీళ్లు ఇచ్చి పండించింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకే పంట లేదు, ఇంక సత్య మార్గం ఉంది. కోసం తాగితే కూడా నీళ్ళు దొరకవు. ఇక 2 రోజులు పోతే బావులు తీసి బోర్లు పోయినాయి, అన్ని పోయినాయి, ఉండే అన్ని ఊడ్చుకొని పోయినాయి. అన్ని చెప్పింది తాగితే దొరకవు. ఇప్పుడు ఇవన్నీ పొట్ట దశలో కనపడుతున్నాయండి మనకి. ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? ఒక తరిస్తే బతుకుతాయి కదా. బావులు తీసినా పోయినాయి, బోర్లు వేసినా పోయినాయి, ఏవి లేవు. వాళ్ళు ఇవ్వడం అంటే ఇవ్వపాయి. అలా బోనాలు ఇంత బట్టేసిపోయి. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? శ్రీనివాస్ అండి, ఆదిమల శ్రీనివాస్. ఊరే. ఎట్లా ఉందండి? వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ రైతులని, నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటే చాలు, అదే మా డిమాండ్. ఇదివరకు ఎట్లా ఉండండి? పోయిన సంవత్సరం ఇదే సమయానికి ఎట్లా ఉండే? ఇది వరకు మంచిగానే ఉందండి, వాటర్ ప్రాబ్లం ఏమి లేదు.
ఇప్పుడైతే ఒక 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాకు ఒక 50,000 నష్టం జరిగింది. అవి ఇంకొక దశ ఈ ఒక్కసారి ఇస్తే కారు ఒక తడిస్తే సరిపోయేది, ఒక తడిచ్చేస్తే సరిపోయేది. నా పేరు వెంకటేశ్వర. పొలాలు ఎండిపోయినాయి అన్ని. 4 ఎకరాల భూమి పొలం పెడితే మొత్తం ఎండిపోయింది, ఏం లేదు. ఆడికి ఒక తడి బోర్ వేసిన 1,00,000 రూపాయలు పెట్టి, అది పోయింది. ఆడికి మన జానారెడ్డి గారికి ఆడికి పోయినాం. పోతే ఆయన ఏరియాలో పెద్ద మనిషి కదండి, ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్నారు. అడిగి ఆయన సాగర్ పోయినాం. ఈ నుంచి ఒక 10 మంది 15 మంది పోయినాం. పోతే ఎమ్మెల్యే గారు కూడా కలిసిండు, ఇద్దరు కలిసిర్రు. పోతే తాగుతందుకే నీళ్ళు మీకు పొలాలకి ఆడొస్తాయి పోయిరు అన్నాడు. వెళ్ళి వచ్చినాం. అప్పుడు ఎట్లా అనిపించింది? బాధ అనిపించింది. గత ప్రభుత్వం గుర్తొచ్చింది. మేము అక్కడ పోకుండా కానీ ఫోన్ చేస్తే సరే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రి జగదీష్ రెడ్డి గారి వారు ఫోన్ ద్వారా సమాచారంతోనే మేము పోకుంటే మాకు వాటర్ వచ్చేది, వాగులకు ఇడిపించేది, కెనాల్కి వచ్చేది. అట్లా మేము 9 సంవత్సరాల కాలంలో కూడా ఎన్నడూ మేము రైతులం నీళ్ళ గురించి కానీ కరెంటు గురించి కానీ ఎక్కడ పోయిన వాళ్ళం కాదు. ఇప్పుడు మేము బలాలు పడే పరిస్థితి తెచ్చిండు, అంత తప్ప ఏం లేదు. ఈ విధంగా రైతుల కడగాలు మనం చూస్తూ ఉన్నాం, రైతుల ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. ఇదే కొట్టాల గ్రామంలో అహల్య వాగు ఈ దారి వెంట వెళ్తూ ఉంటుంది. ఈ అహల్య వాగుని ఒక్కసారి కానీ ఈ నీళ్లు విడుదల చేస్తే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా సమృద్ధి అయి బోటర్లు పోసి ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా కాపాడినట్లు అవుతుంది, కాపాడుతున్నట్టు చేసినట్టు అవుతుందని కూడా వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇవంతా కూడా పశుగ్రాసానికి వదిలేసినటువంటి ఒక దయమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. డెడ్ స్టోరీలో కూడా నిర్వహించినటువంటి ఘనత అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇక్కడ తమ కళ్ళ ముందే 12 రోజుల పాటు ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి నీటిని తీసుకుపోయారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కింద ఒక్కరోజు కూడా నీటి విడుదల చేయలేదు. పోలీసు పహార పెట్టి మరి తమ కళ్ళ ముందు నీళ్లు తీసుకుపోవడంతో తాము ఎంతగానో మనోవేదన చెందాం. తమ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ విమేష్తో రాముటి న్యూస్, హాలియా.